హాయ్ అండి. ఈరోజు తోటకూర పకోడీ చేస్తుందండి. ఎన్నో పోషక విలువలను తోటకూర పులుసు పెట్టినా, ఫ్రై చేసినా, పప్పులో వేసిన, కర్రీ వండినా మనకు నచ్చు కదండి. అలాంటప్పుడు ఇలా తోటకూర పకోడీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని, ఒక కప్పు తోటకూరకు ఒక కప్పు శనగపిండి తీసుకొని, కొంచెం సరిపడినంత సాల్ట్, కొంచెం వాము, కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ అనేది అసలు వేయాల్సిన పనే లేదండి. తోటకూరలో ఉండే వాటరే సరిపోతుందండి. గట్టిగా కలుపుకొని తర్వాత ఆయిల్కి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆ రోజు వర్షం పడడం వల్ల నేను ఆ రోజు బొగ్గుల పొయ్యి మీదే వేసానండి పకోడీ. చాలా టేస్టీ బాగా కొంచెం పకోడీ ఎలాగ వేసుకుంటామో అలాగా చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవడమేనండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని తినండి. సర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉందండి. మనకి ఉల్లి పకోడీ అంత టేస్ట్ లేకపోయినా తినడానికి మాత్రం బాగానే ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. హాయ్ అండి. ఈరోజు తోటకూర పకోడీ చేస్తుందండి. ఎన్నో పోషక విలువలను తోటకూర పులుసు పెట్టినా, ఫ్రై చేసినా, పప్పులో వేసిన,